హిందువులు హింసావాదులని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అనడం హిందువుల పట్ల ఆయనకు ఉన్న ద్వేషాన్ని తెలియజేస్తుందని భువనగిరి మాజీ ఎంపీ బీజేపీ రాష్ట్ర నాయకుడు బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శుక్రవారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందువులను ద్వేషిస్తూ ఒక వర్గం ఓట్లను పొందడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని, ఈ ధోరణిని మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను సంస్థానాలుగా మార్చుకొని రాజ్యమేలుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, సెటిల్మెంట్ మాఫియా, కుటుంబ తగాదాల మాఫియా, ఉద్యోగుల పోస్టింగుల మాఫియా, సీఎంఆర్ మాఫియా చెలరేగిపోతున్నాయని, కోట్లాది రూపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. పోస్టింగుల కోసం కొందరు లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని, మరోవైపు ఇసుక మాఫియా అడ్డగోలుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనప్పటికీ నేటి వరకు కూడా రైతు భరోసా నిధులు జమ చేయలేదని అన్నారు. నిరుద్యోగ సమస్యపై బీజేపీ, బీజేవైఎం కార్యకర్తలు ధర్నా చేస్తే తట్టుకోలేక ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారని, వారితో పాటు రోడ్లపై వెళ్లే సామాన్యులను సైతం అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. తక్షణమే గతంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని, కులగణన చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీజేపీ ఊరుకోబోదని అన్నారు. మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, నల్గొండ పార్లమెంటు ప్రభారి చింతల రామచంద్రారెడ్డి, పాపారావు, శ్రీనివాస్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, బందారపు లింగస్వామి, పోతెపాక లింగస్వామి, గడ్డం మహేష్, శాంతి స్వరూప్ తదితరులున్నారు. ఒక నాయకుడు వాళ్ళ లీడర్ల దగ్గర అప్పులు తీసుకొని మీ అప్పులు చెల్లించాలంటే సెటిల్మెంట్ చేసుకుంటాపై అనే స్థాయికి వచ్చింది ఈ జిల్లాలో ప్రజాప్రతినిధులు. అందరు గమనిస్తున్నారు. ఇకపోతే వాళ్ళు ఇచ్చిన హామీలో చాంతాడంతా కానీ అమలు చేసేది జానడు లేదు. ఏదో ఆగస్టు 15 నాడు మొత్తం అయితే చూస్తున్నారు. వేరీస్ రైతు భరోసా. ఈరోజు మనకు వర్షాకాలం పంట నాట్లకు వచ్చినాయి. దుక్కి దుందు పత్తి వేసిండ్రు. ఈ వర్షం లేక సరిగ్గా పత్తి కూడా మనకెత్తలేదు. అష్ట కష్టాల్లో రైతులు ఉన్నాడు. జలాశయాలు నిండిపోయినాయి. కానీ రైతు భరోసా ఇంతవరకు 5,000 కాదు 15,000 అన్నాడు. 7,500 ఎకరం అన్నాడు. 5,000 కూడా గతి లేదు. యువత యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకత మీద యువత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి ఓట్లేసింది, వేయించింది. కానీ ఈరోజు చూశారు. ఈరోజు మా బీజేపీ, బీజేఎం కార్యకర్తలు దాని మీద ధర్నా చేస్తుంటే ఎక్కడికక్కడ అరెస్టు, రోడ్డు మీద పోయేటోళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఈ యొక్క నల్గొండ జిల్లా ఉమ్మడి కాంగ్రెస్ నాయకత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు సంపాదించేది ఏదో పెళ్ళి పాలు దాక్కుంటే, కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటే ఎవరికి తెలియదని కాదు. మీరు చేసే ప్రతి అవినీతి ప్రజలందరికీ తెలుసు, మాకు కూడా తెలుస్తుంది. ఆరెంజ్ బుక్ పెడతాం. ఆరెంజ్ బుక్లో ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ ఒక్కొక్క మంత్రి కానీ చేసినటువంటి అవినీతి మొత్తం నమోదు చేస్తాం. ఉద్యోగుల పోస్టింగుల్లో మాత్రం పండుగే పండుగ. ఫుల్ 10 ఏళ్ళ ఆకలి ఇప్పుడు తీర్చుకుంటున్నారు. అందుకొరకు మరోసారి బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. మొదటగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేయండి. ఉమ్మడి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రాజెక్టు అన్నిటినీ కంప్లీట్ చేయండి. ఏదైతే కులగణనం అని మీ రాహుల్ గాంధీ మీ యొక్క నాయకుడు ఏ ఊర్లో పోయినా కూడా బీజేపీ కులగణన చేయట్లేదు, మేము చేస్తామని అంటాడు. దాన్ని ఊసేయలేదు. 40% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఇస్తామన్నారు. దాన్ని ఊసలేదు. అందుకొరకు మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో మేనిఫెస్టోలో దాన్ని అమలు చేయకుంటే మాత్రం బీజేపీ ఊరుకునే పరిస్థితి లేదు. మీ యొక్క పని చేతగానితనాన్ని ప్రజల ముందు ఎండగట్టి మీకేదైతే బీఆర్ఎస్కి ఏదైతే గతి కట్టిందో అది వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది. మీకు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కూడా పట్టదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఎలక్షన్ కన్నా ముందు ఎన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. 100కి 45% ఓటర్స్ ఉన్నటువంటి మహిళల్ని మభ్యపెట్టి మేము వచ్చిన తర్వాత ఎవరి పెళ్లి చేసుకున్న మహిళకు 1,116లతో పాటు తులం బంగారం ఇస్తానన్నాడు. 7 మాసాల్లో ఎందుకు ఇవ్వలే. విద్యార్థినులకు అందరికీ కూడా స్కూటీలు ఇప్పిస్తానన్నాడు. మహిళలందరికీ కూడా 2,500 పెన్షన్ ఇస్తానన్నాడు.
ఎక్కడ పోయింది పెన్షన్? నిరుద్యోగులైనటువంటి యువకులలో మహిళలు కూడా, అమ్మాయిలు కూడా ఉంటారు. నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ఎందుకు ఇవ్వడం లేదు? భారతీయ జనతా పార్టీ అయితే మహిళలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. రాబో రోజులలో ఏ ఎన్నిక జరిగినా, మొన్నటి ఎన్నికల్లో రూఢి అయిపోయింది, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పినటువంటి దాన్ని, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చినటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేది చెప్తుందనే ఆలోచనతోనే 8 పార్లమెంటు నియోజకవర్గాలు 37% ఓట్లు భారతీయ జనతా పార్టీకి రావడం జరిగింది. రేపు రాబో రోజులలో తప్పనిసరిగా ఇంతవరకు తెలంగాణలో అవిభక్త ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేనటువంటి భారతీయ జనతా పార్టీకి మళ్ళీ మాకు తెలంగాణలో ఫస్ట్ టైం అధికారంలోకి మాకు ఇవ్వడం ఖాయమనేది, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్తాం. నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాల గురించి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నటువంటి దాన్ని చేయనటువంటి దానిపైన ఏ రకంగా ఉద్యమం చేస్తున్నారో స్పష్టంగా మీరు చూస్తున్నారు. తప్పనిసరిగా మేము 400 రకాల ఏవైతే పథకాలు మేము చేసి తీరుతాము అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము, వాటిపైన మేము ప్రజల మధ్యలోకి తీసుకెళ్ళి అది అమలు జరిగేటట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఒకవేళ అమలు చేయనట్టయితే ఈ ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పని ప్రజల ద్వారా ప్రజా కోర్టులో వాళ్ళని తప్పనిసరిగా నిల్చోబెడతామని నేను